ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అంటే లేటెస్ట్గా వచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. దీంట్లో మనకు సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అండ్ Z Fold 8 అల్ట్రా అని రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయాయి. ప్రజెంట్ నా దగ్గర ఉంది సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అండ్ దీన్ని మనం బేసికలీ ఒక వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు. బికాజ్ బేసికలీ మనకు స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపిస్తాయి కదా, కానీ ఇది వచ్చేసి మనకు దానికన్నా కొంచెం వైడ్గా మీకు కనిపిస్తుంది, అంటే వెడల్పుగా ఉంటుందన్నమాట. దానికోసమే దీన్ని వైడ్ స్మార్ట్ ఫోన్ అంటున్నారు, కానీ అఫీషియల్గా మాత్రం సామ్సంగ్ చెప్పలేదు. సామ్సంగ్ చెప్పిన పేరు ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అని పెట్టేశారు, కానీ నాకు తెలిసి మాత్రం వైడ్ అని చెప్తే బాగుండేది. మీరేమంటారు? కామెంట్ చేయండి. మరి ఈ ఫోన్ ఏ విధంగా ఉంది, అన్బాక్సింగ్, ఇనిషియల్ ఇంప్రెషన్స్, ఎలాంటి ఫీచర్స్తో వస్తుంది అండ్ ఇది ప్రైస్ జస్టిఫై చేస్తుందా, తీసుకోవచ్చా లేదా, ఈ వీడియోతో మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే వాల్ ఆఫ్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ అయితే ఆబ్వియస్గా అన్బాక్సింగ్ విషయానికి వద్దాము. బాక్స్ ఇలా కనిపిస్తుంది. అదే సామ్సంగ్ టిపికల్ బ్లాక్ కలర్ బాక్స్ ఇచ్చారు అండ్ ఫోన్ ఎలా ఉంటుందో ముందే బాక్స్ పై చూపించారు. ఇక బాక్స్ ఓపెన్ చేద్దాము. ఇప్పుడు అంటే ఇలా ఓపెన్ చేస్తున్నాం, కానీ ఒక 4 to 5 years బ్యాక్ కత్తి లేకపోతే కత్తెరతో మాత్రమే మనం బాక్స్ని ఓపెన్ చేసేవాళ్ళం, మీకు గుర్తుంటే. ఇక బాక్స్లో ఫోన్, డాక్యుమెంట్స్, కేబుల్, సిమ్ పిన్ అంటే సిమ్ తీయడానికి పిన్ ఉంటుంది. ఇక మీకు తెలుసు కదా, యాపిల్ని చూసి సామ్సంగ్ కూడా చెడిపోయింది. 2 లక్షలు పెట్టి ఫోన్ కొన్న బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. ఏది ఏమైనా నాకైతే మొత్తం అన్బాక్సింగ్లో నచ్చిన ఘట్టం ఇదే. ఇలా స్క్రీన్పై ఉన్న కవర్ తీస్తుంటే ఆ ఫీలే వేరబ్బా. దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది అల్యూమినియం బాడీతో వస్తుంది, అంటే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. పైవైపు మీకు డ్యువల్ మైక్ ఉంటుంది, దాంతోపాటు సిమ్ ట్రే అండ్ స్పీకర్ ఉంటుంది. కింది వైపు చూస్తే డ్యువల్ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు కేవలం డ్యువల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, క్వాడ్ స్పీకర్ ప్రొవైడ్ చేయడం లేదు. కానీ మైక్స్ విషయానికి వస్తే మాత్రం క్వాడ్ మైక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే సిమ్ ట్రే వచ్చేసి మీకు ఫిజికల్ సిమ్ ఒకటి సపోర్ట్ చేస్తుంది, లేదు అనుకుంటే సిమ్ 1 సిమ్ 2 రెండు కూడా ఈ సిమ్ సపోర్ట్ ఈ ఫోన్ ఇస్తుంది. రైట్ సైడ్ చూస్తే పవర్ బటన్ లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వడం లేదు, పవర్ బటన్లో మనకు ఫిజికల్గా ఉంటుంది. దాంతోపాటు లెఫ్ట్ సైడ్లో మీకు ఏమీ లేదు. రైట్ సైడ్లో మీకు వాల్యూమ్ బటన్స్ కూడా ఆఫర్ చేస్తారు. మొత్తానికి అయితే ఈ విధంగా ఈ ఫోన్ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ముందు మీకు చెప్పాల్సింది ఇన్నర్ డిస్ప్లే గురించి. బికాజ్ ఈసారి దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 4:3 ఆస్పెక్ట్ రేషియోతో ఒక కొత్త డిజైన్తో ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లాంచ్ అయింది. కానీ లాస్ట్ టైం మీరు నోటీస్ చేస్తే Z Fold 7 విషయానికి వస్తే అది మీకు ఆల్మోస్ట్గా ఒక స్మార్ట్ ఫోన్ సైజులోనే ఉంటుంది. కానీ ఈసారి వచ్చిన ఫోన్ వచ్చేసి మనకు 4:3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుందన్నమాట. అంటే దీంట్లో మీరు కంటెంట్ చూడడానికి, వీడియోస్ చూడడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక ఫోన్ని ఫస్ట్ టైం చేతిలో పట్టుకుంటే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంది. బికాస్ మొత్తం ఫోన్ మీకు చేతిలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అమాంతంగా చూడండి, ఒక్క చేతిలో మీరు ఫోన్ మొత్తాన్ని పట్టుకోవచ్చు. మొత్తం ఫోన్ కవర్ అయిపోతుంది అండ్ పట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది కూడా. దాంతోపాటు ఎక్కువ వెయిట్ లేదు, బికాస్ ఇది కేవలము 201 grams వెయిట్తో వస్తుంది. అంటే దీనికన్నా కూడా లైట్ వెయిట్గా ఈ ఫోన్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు థిక్నెస్ విషయానికి వస్తే చూడండి, స్లిమ్ స్మార్ట్ ఫోన్ అంటే ఇలా ఉండాలి. 4.5 mm థిక్నెస్ మాత్రమే ఈ ఫోన్ ఉంటుంది. ఇది అసలైన స్లిమ్ స్మార్ట్ ఫోన్ అంటే. కానీ రీసెంట్గా వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కాదు, లేకపోతే ఐఫోన్ ఎయిర్ కాదు. స్లిమ్ స్మార్ట్ ఫోన్ అంటే ఇలా ఉండాలి. కేవలం 4.5 mm థిక్నెస్. అంతెందుకు భయ, పెన్ను చూడండి, పెన్ను పెట్టినా కూడా మీకు ఫోన్ కనిపించడం లేదు. పెన్నే ఫోన్ కన్నా లావుగా ఉంది, అంటే పెన్ను కన్నా కూడా స్లిమ్గా మనకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, దానికన్నా కూడా ఈ ఫోన్ ఎంత స్లిమ్గా ఉందో మీరు చూడవచ్చు. అంటే నిజానికి ఇది ఒరిజినల్గా ఒక రియల్ స్లిమ్ స్మార్ట్ ఫోన్ అంటే ఇంత స్లిమ్గా ఉండాలి. ఏదో కొంచెం తగ్గించి, నార్మల్ ఫోన్ కన్నా కొంచెం తగ్గించి దాని స్లిమ్ స్మార్ట్ ఫోన్ అంటే నడవదు. అండ్ చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది, చేతిలో కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. అండ్ కాంపాక్ట్ సైజ్, ఇలాంటి సైజ్తో ఇప్పటి వరకు ఏ ఫోన్ కూడా రాలేదు. మనకు తొందరలో ఐఫోన్ ఫోల్డ్ వస్తుంది, దాని పేరు మేబీ మనకు ఐఫోన్ అల్ట్రా అంట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అది కూడా మీకు సేమ్ ఇదే సైజులో ఉంటుంది, కానీ ఇది వచ్చేసి మనకు బాక్సీ డిజైన్తో వస్తుంది. అంటే మనకు సామ్సంగ్ రౌండ్ ఎడ్జెస్ ఉంటుంది కదా, అలాంటి ఎడ్జెస్ దీంట్లో లేవు. ఇది మనకు బాక్సీ డిజైన్తో వస్తుంది. అదేవిధంగా లోపల ఉన్న డిస్ప్లే కూడా మనకు బాక్సీ డిజైన్తోనే ఉంటుందన్నమాట. ఇలాంటి కర్వ్డ్ డిజైన్తో ఈ డిస్ప్లే రావడం లేదు, అదేవిధంగా ఫోన్ రావడం లేదు. ఇక కవర్ డిస్ప్లే విషయానికి వస్తే మనకు 5.5 inches సైజ్ ఉంటుంది. అదేవిధంగా రియర్ సైడ్లో మీకు డ్యువల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే డిజైన్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రాండింగ్ విషయానికి వస్తే మనకు ఇక్కడ సామ్సంగ్ యొక్క బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ లోపల డిస్ప్లే విషయానికి వస్తే ఇన్నర్ డిస్ప్లే వచ్చేసి మనకు 7.6 inches ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుంది, అంటే రిఫ్లెక్షన్స్ కనిపించవు అనమాట. చూడండి, రిఫ్లెక్షన్స్ ఈ ఫోన్ డిస్ప్లే మీద మీకు కనిపించడం లేదు. దాంతోపాటు ఈసారి క్రీజ్ కూడా లేదు. అంటే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా క్రీజ్, దాన్ని మీరు ఫీల్ చేయలేరు. అంటే చూడండి,
ఆల్మోస్ట్గా లేదని చెప్పుకోవచ్చు. కానీ స్టిల్ మనకు మంచి లైటింగ్ కండిషన్లో చూస్తే మాత్రం మీకు తెలిసిపోతుంది, లైట్గా మీకు క్రీజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలా పాసిబుల్ అయిందంటే ఈసారి దీంట్లో ఇచ్చిన కొత్త ఫ్లెక్స్ హింజ్ వల్ల పాసిబుల్ అయింది. దాంతోపాటు ఈసారి ఇన్నర్ డిస్ప్లేలో మనకు ఫ్లెక్స్ టైటానియం ఆఫర్ చేస్తున్నారు. అంటే డిస్ప్లే డ్యూరబిలిటీ కోసం, ఎక్కువ రోజులు రావడం కోసం, దాని స్ట్రాంగ్నెస్ కోసం ఫ్లెక్స్ టైటానియం ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటాను. మొత్తానికైతే మనకు ఇలాంటి డిజైన్తో కాంపాక్ట్ సైజ్తో ఫోన్ ఉంటుంది. ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే మనకు లోపల ఉన్న డిస్ప్లే సైజ్ 4:3 ఆస్పెక్ట్ రేషియోలో 7.6 ఇంచెస్ 2K డైనామిక్ LTPO డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 422 ppiతో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అంటాను. కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, పిక్సెల్ రెజల్యూషన్ కానీ మొత్తం కూడా మనకు టాప్ నాచ్ ఈ ఫోన్ అయితే ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 3000 nits పీక్ బ్రైట్నెస్ వరకు ఈ డిస్ప్లే ఆఫర్ చేస్తుంది. ఇన్నర్ డిస్ప్లే కానీ, రియర్ సైడ్లో ఉన్న అంటే కవర్ డిస్ప్లే కానీ రెండు కూడా మనకు ఆఫర్ చేస్తుంది 3000 nits పీక్ బ్రైట్నెస్. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక కవర్ డిస్ప్లే విషయానికి వస్తే కాంపాక్ట్ సైజ్లో వైడ్ డిజైన్తో 5.5 ఇంచెస్ 1.5K డైనామిక్ LTPO డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 9:16 ఆస్పెక్ట్ రేషియో కాదు, 10:16 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అంటే దీనికన్నా కూడా ఇది వైడ్ డిజైన్తో ఉంటుందన్నమాట. అంటే నార్మల్ ఫోన్ కన్నా కూడా ఇది వైడ్గా మీకు ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికైతే దీన్ని నాకు తెలిసి మాత్రం వైడ్ స్మార్ట్ ఫోన్ అంటే బాగుంటుంది భయ్య. Fold 8 అనకుండా Fold 8 వైడ్ అంటే ఇంకా బాగుండేది, దీనికి సూట్ అయ్యేది అనమాట. మొత్తానికైతే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ ఉంది సిరామిక్ 2 గొరిల్లా గ్లాస్ విక్టర్స్ సిరామిక్ 2 ఆఫర్ చేస్తున్నారు. రియర్ సైడ్లో గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఉంటుంది. ఇక కవర్ డిస్ప్లే విషయానికి వస్తే బాగానే ఉంది, కానీ ఇన్నర్ డిస్ప్లే విషయానికి వస్తే ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అది మాత్రం చెప్పలేదు. ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. వీడియోస్ చూడడానికి, మూవీస్ చూడడానికి ఇది మంచి ఆస్పెక్ట్ రేషియో 4:3 ఆస్పెక్ట్ రేషియో అనేది చాలా మంచి సైజ్ అంటాను. దాంతోపాటు కవర్ డిస్ప్లే కానీ, ఇన్నర్ డిస్ప్లే కానీ కంటెంట్ వాచింగ్ కోసం, షార్ట్ వీడియోస్ చూడడానికి, మూవీస్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మల్టీటాస్కింగ్ విషయానికి వస్తే ఎట్ ఏ సేమ్ టైం మీరు 3 యాప్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మల్టీటాస్కింగ్కి ఇది చాలా మంచి సైజ్ అంటాను. దాంతోపాటు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓడాసిస్ అంటే మీరు ఐమాక్స్ లెవెల్లో చూడాలి అనుకుంటే ఇదే బెస్ట్ డివైస్ ప్రజెంట్ ఇన్ ప్లానెట్ అంటాను భయ్య. ఆ యొక్క మూవీని చూడాలి అనుకుంటే ఐమాక్స్ లెవెల్లో ఇదే కరెక్ట్ సైజ్, 4:3 ఆస్పెక్ట్ రేషియో కరెక్ట్ సైజ్. దీంట్లో మీరు ఒడేసిస్ మూవీని మొత్తం ఫుల్గా ఐమాక్స్ లెవెల్లో ఫీల్ చేసుకోవచ్చు. కానీ ఒక నార్మల్ స్మార్ట్ ఫోన్లో మీరు అలాంటి ఫీల్ చేయలేరు. కానీ ఇది మాత్రం అడ్వాంటేజ్ని ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు కవర్ డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మీరు యాప్స్ ఓపెన్ చేసినా, ఏ యాప్ యూజ్ చేసినా, దాంతోపాటు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏది చూసినా కూడా బాగుంటుంది. కానీ రీల్స్ చూస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మీకు బ్లాక్ బార్స్ కనిపిస్తాయి. అది కొంచెం మీకు అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ దీనికన్నా మనకు వైడ్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఈ ఫోన్ ఇస్తుంది. కానీ మూవీస్ కోసం మాత్రం కవర్ డిస్ప్లే కన్నా ఇన్నర్ డిస్ప్లే బెస్ట్ అంటాను భయ్య. వెరీ వెరీ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దాంతోపాటు ఈ ఫోన్ని యూజ్ చేసిన తర్వాత ఈ ఫోన్కి వస్తే నా ఫీల్ ఏంటి తెలుసా, ఇదేంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. అంటే అంత బాగా కనిపిస్తుంది అనమాట ఫోను. కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ ఇవ్వడం లేదు. కాంపాక్ట్గా స్మాల్ సైజ్లో, ఒక పాస్పోర్ట్ సైజ్లో ఈ ఫోన్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. అంటే దీన్ని యూజ్ చేసిన తర్వాత మీరు ఒక నార్మల్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుంటే మీకు వచ్చిన ఫస్ట్ ఫీల్ ఏంటి అంటే అదే, ఇదేంట్రా బాబు ఎంత ఉంది అనే ఫీల్ అయితే మీకు వస్తుందన్నమాట. నాకు వచ్చింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఫోన్ ఇంత స్లిమ్గా ఉన్నా, దాంతోపాటు ఇంత లైట్ వెయిట్గా ఉన్నా కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది 4800 mAh బ్యాటరీ. ఎస్, ఈసారి శాంసంగ్ యూజ్ చేసింది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ. ఫైనలీ మనకు యూజ్ చేసింది, దీంట్లో ఇచ్చేసింది. బ్యాటరీ వచ్చేసి మనకు ఈజీగా 7 to 8 hours బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. మీరు ఎక్కువ వీడియోస్ చూస్తే, ఎక్కువ మూవీస్ చూస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్గా 6 to 7 hours బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 45 watts వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 20 watts వైర్లెస్ ఛార్జింగ్, 4.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. మొత్తానికైతే మనకు వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ బాగున్నాయి, కానీ స్టిల్ 2026లో దీంట్లో మీకు QI2 మ్యాగ్నెట్స్ ఇవ్వడం లేదు. అంటే ఇన్బిల్డ్గా మనకు మ్యాగ్నెట్స్ ఉండవు. ఇలాంటి బ్యాక్ కేస్ తీసుకుంటే దాంట్లో ఉంటుంది కదా మ్యాగ్నెట్స్, అది మీరు బై చేసుకోవాలి. చూసుకోండి, దీంట్లో మీకు ఇన్బిల్డ్గా మాత్రం మ్యాగ్నెట్స్ రావడం లేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈసారి వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఇదే,
ఎగ్జోనస్ కాకుండా స్నాప్డ్రాగన్ ప్రొవైడ్ చేయడం, అది కూడా లేటెస్ట్ అండ్ ఓవర్ క్లాక్ వర్షన్. అదే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఫర్ గెలాక్సీ. అంటే దీంట్లో మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా, ఇంక్లూడింగ్ 3 యాప్స్ ఎట్ ఏ సేమ్ టైంలో ఓపెన్ చేసినా కూడా వెరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఈ చిప్సెట్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అంటే దీంట్లో మీకు పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉండదు. దానికి పైగా దీంట్లో మీకు ఉంటుంది బేస్ వేరియంట్ 12GB ర్యామ్తో వస్తుంది. అప్ టు 16GB ర్యామ్ వరకు తీసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్లో ఉన్నది 256GB బేస్ వేరియంట్ సరిపోతుంది. అప్ టు మీకు 1TB వరకు ఈ ఫోన్ అయితే మీకు దొరుకుతుంది, మీ ఇష్టం తీసుకోవచ్చు. దాంతోపాటు కలర్స్ విషయానికి వస్తే ఇన్ని కలర్స్లో ఈ ఫోన్ మీకు దొరుకుతుంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది లావెండర్ కలర్ అనమాట, కొంచెం చూడడానికి మనకు బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది One UI 9. ఎస్, One UI 9తో వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే అనమాట. అంటే Android 17 ఈ ఫోన్లో ఉంటుంది. బీటా వర్షన్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు స్టేబుల్ వర్షన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రం వెరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కంట్రోల్ సెంటర్ని మీరు పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు, ఇంక్లూడింగ్ ఈ బ్రైట్నెస్ అండ్ వాల్యూమ్ బార్స్ని కూడా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు గెలాక్సీ AIలో ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ కావడం జరిగింది. ఆప్టిమైజేషన్ బెటర్ అయిపోయింది. దాంతోపాటు కొత్త ఫీచర్స్ కూడా రావడం జరిగింది. గెలాక్సీ AIలో మై ఫ్యాన్ క్యామ్ అనే ఫీచర్ వచ్చింది. అది మాత్రం వెరీ యూస్ఫుల్ ఫీచర్. వీడియోలో ఒక పర్సన్ని హైలైట్ చేసుకోవచ్చు, AI ఆటోమేటిక్గా వాళ్ళని ట్రాక్ చేస్తుంది. ఇది మాత్రం వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఆ ఫీచర్ మనకు గెలాక్సీ AIలో దొరుకుతుంది. ఇంకా దాంతోపాటు మనకు 7 years OS అప్డేట్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు పర్ఫార్మెన్స్, OS అన్ని మొబైల్లో బాగున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా దగ్గర నాకు కొంచెం అనిపిస్తుంది, బికాస్ ఈ ఫోన్ కాస్ట్ ఆల్మోస్ట్గా 2 lakh rupees అయినా కూడా దీంట్లో మీకు టెలిఫోటో కెమెరా ఇవ్వడం లేదు. రియర్ సైడ్లో మీకు 50 MP డ్యూయల్ కెమెరా ఉంది. అంటే చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మీకు బెస్ట్ కెమెరా కావాలంటే స్టిల్ సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra అనే బెస్ట్ కెమెరా ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. కానీ ఓవరాల్గా ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో మనకు మంచి సెటప్ ఆఫర్ చేస్తున్నారు. 50 MP ప్రైమరీ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 8K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డే టైంలో, నైట్ టైంలో ఫొటోస్ బాగుంటాయి. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 10 MP ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ రియర్ కెమెరాలో మీకు హారిజంటల్ లాక్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. అంటే మీకు S26 Ultraలో ఉన్న ఫీచర్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కవర్ డిస్ప్లే విషయానికి వస్తే 10 MP కదా, ఇన్నర్ డిస్ప్లేలో కూడా మీకు ఎగ్జాక్ట్గా 10 MP సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తారు. ఇన్నర్ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా ఇవ్వకపోతే బాగుండేది భయ్య. అంటే ఎందుకోసం చెప్తున్నానంటే వీడియోస్ చూస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు కొంచెం అన్నోయింగ్గా ఉంది. అది ఇవ్వకపోతే బాగుండేది. కానీ ఇది ఎవరి చాయిస్ వాళ్ళది, ఇది నా చాయిస్ కాబట్టి చెప్తున్నా, మీకు షేర్ చేసుకుంటున్నా. మొత్తానికైతే కెమెరా విషయానికి వస్తే చెప్పేది ఒకటే విషయం, ఇది కెమెరాస్ కోసం బాగానే ఉంటుంది, ఫొటోస్ వీడియో కోసం డీసెంట్గా ఉంది. కానీ బెస్ట్ కావాలంటే, బెస్ట్ ఆ ప్రైస్లో మీకు బెస్ట్ కావాలంటే ఇదే మీకు స్టిల్ బెస్ట్ అంటాను. సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం బెస్ట్ అంటాను. కానీ దీంట్లో మీకు ఇవ్వాల్సింది టెలిఫోటో కెమెరా ఇస్తే బాగుండేది. మీరేమంటారు కామెంట్ చేసేయండి. ఈ మొత్తానికి చూసుకుంటే మాత్రం మనకు ఈ ఫోన్లో ఫీచర్స్ బాగున్నాయి, లేటెస్ట్గా ఉన్నాయి. డిజైన్ కూడా మనకు ఆల్మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. అది హింజ్ కానీ, ఫ్లెక్స్ టైటానియం కానీ, దాంతోపాటు డిజైన్ కానీ, స్లిమ్నెస్ కానీ ఫోన్లో అన్నీ బాగున్నాయి. కానీ ఈ కనిపిస్తున్న స్మార్ట్ ఫోన్ అందరి కోసం కాదు. మరి నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మాత్రం ఇది వచ్చేసి కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ నచ్చుతుందో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఆప్షన్. అదేవిధంగా ఎవరైతే ఒక డిఫరెంట్ టెక్నాలజీ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. బికాస్ కాంపాక్ట్ సైజ్తో డిస్ప్లే మొత్తాన్ని ఒక్క ఫింగర్తో మీరు ఆపరేట్ చేయవచ్చు. చూడండి, ఒక్క ఫింగర్తో టాప్ టు బాటమ్ వరకు. దాంతోపాటు లోపల ఉన్న 4:3 ఇన్నర్ డిస్ప్లే మీకు ఒక ట్రూ సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే మూవీస్ అండ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ మీకు ఈ ఫోన్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. దాంతోపాటు మల్టీటాస్కింగ్, అంటే ఒకేసారి 2-3 యాప్స్ని ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్. బికాస్ దీంట్లో మనకు ఫీచర్స్తో పాటుగా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కాబట్టి దీంట్లో మీరు గేమింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా, ట్రేడింగ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇండియా మార్కెట్లో చాలా మంది ఈ ఫోన్ని బై చేస్తున్నారు. 8 Ultraని కాదని కూడా ఈ ఫోన్ని ఎక్కువ బై చేస్తున్నారు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది కాంపాక్ట్ సైజ్ కాబట్టి చాలా మందికి కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ నచ్చుతాయి. అందుకే చాలామంది ఇది బై చేస్తున్నారు. మరి మీరు కూడా బై చేయవచ్చు అంటే మాత్రం అది మీ ఇష్టం భయ్య. నా సజెషన్ ఏంటి అంటే, ఓకే మీరు ట్రై చేయాలనుకుంటే ఇలాంటి ట్రై చేయవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే, ఇలాంటి ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra తీసుకొని ఒక ట్యాబ్ తీసుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. అంటే మీరు పే చేసి దానికి జస్టిఫై చేస్తుంది. కానీ 2 లక్షలు పెట్టి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే కెమెరాస్ అంత బాగా లేవు. దాంతోపాటు బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఓకే బాగుంది, కానీ మరీ దీనంత మాత్రం
బాగలేదన్నమాట. అంటే చెప్పేది ఏంటంటే మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, మీరు పే చేసే దానికి బెస్ట్ కావాలంటే మాత్రం ఇలాంటి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోండి, అది బెస్ట్ అంటాను. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, ఒక కాంపాక్ట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంచి ఆప్షన్. బికాస్ ఒక్కసారి మీరు ఈ ఫోన్ని యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఈ ఫోన్కి వెళ్తే, ఇలాంటి ఫోన్లు యూజ్ చేస్తే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇదేంట్రా బాబు ఇంతుంది అనే ఫీల్ అయితే మీకు వస్తుంది. అంటే అలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అది మాత్రం దీంట్లో ఉన్న ప్రజెంట్ పెద్ద సెల్లింగ్ పాయింట్. అందుకే చాలామంది ఇలాంటి ఫోన్స్ని ఈ ఫోన్ని బై చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఈ ఫోన్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 12GB ర్యామ్ అండ్ 256GB 1,79,999 అంటే 1,80,000 రూపీస్లో ఈ ఫోన్ మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ ఆర్డర్ చేసుకోవడానికి మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి శాంసంగ్ వెబ్సైట్లో, అదేవిధంగా వేరే దగ్గర చూసుకోండి. మొత్తానికైతే ఇదేనండి శాంసంగ్ యొక్క Z Fold 8 స్మార్ట్ ఫోన్. దీంట్లో మీకు స్పీకర్ క్వాలిటీ బాగుంది. స్పీకర్స్ విషయానికి వస్తే ఇటువైపు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు, ఇటు లేవు. అయినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ కొంచెం బాగానే ఉంది, కానీ ఇవ్వాల్సింది భయ. అంటే క్వాడ్ స్పీకర్ ఇస్తే బాగుండేది. ఇలా పెట్టి మనం యూజ్ చేస్తే ఓకే బాగుంది స్పీకర్ సౌండ్, కానీ ఎప్పుడైతే మీరు మూవీ చూడాలి అనుకుంటారో ఇలా పెడితే అప్పుడు మీకు సౌండ్ ఇటువైపు మాత్రమే వస్తుంది, ఇటువైపు రావడం లేదు. ఎందుకోసం అంటే ఇటువైపు మీకు స్పీకర్స్ లేవు కాబట్టి సౌండ్ రావడం లేదు. అది మాత్రం ఫేస్ చేసిన చిన్న ప్రాబ్లం. దాంతోపాటు ఆప్టిమైజేషన్, బికాస్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి శాంసంగ్ యొక్క ఓన్ ఓఎస్ కాదు కాబట్టి ప్రతి యాప్ కూడా దీనికి ఆప్టిమైజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని యాప్స్ వచ్చేసి మనకు దీంట్లో సరిగ్గా ఓపెన్ కావడం లేదు, బికాస్ ఇది వచ్చేసి మనకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దీనికి సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. ఇది మాత్రం ఆండ్రాయిడ్లో ఉన్న చిన్న మైనస్ పాయింట్, కానీ యాపిల్లో ఉన్న ప్లస్ పాయింట్. ఎందుకంటే యాపిల్ వచ్చేసి iOS వస్తుంది కాబట్టి ప్రతి యాప్ కూడా ఆ యొక్క ఫోల్డ్ స్మార్ట్ ఫోన్కి మంచిగా ఆప్టిమైజ్ చేసి పంపిస్తూ ఉంటారు. అదే ఐఫోన్ అల్ట్రా, ఐఫోన్ ఫోల్డ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో మనకు యాప్ ఆప్టిమైజేషన్ స్టిల్ చాలా బాగా లేదనమాట. మేబీ మనకు ఇన్ ఫ్యూచర్ అది సెట్ అయిపోతుంది, కానీ ప్రజెంట్ మాత్రం యాప్ యొక్క ఆప్టిమైజేషన్ ఈ ఫోన్లో మంచిగా లేదు. కొన్ని యాప్స్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాయి. మొత్తానికైతే ఇదేనండి శాంసంగ్ యొక్క Z Fold 8. ఇంకొకటి ఏంటి అంటే మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో ఉన్న IP రేటింగ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది కేవలం IP48 రేటింగ్. ఇంత ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్లో మనకు మంచి స్ట్రాంగ్ IP రేటింగ్ ఇస్తే బాగుండేది. మీరేమంటారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఈ ఫోన్ మీకు ఇలా అనిపించింది? శాంసంగ్ Z Fold 8 ట్రై చేయాలి అనుకుంటే మంచి సజెషన్ ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్న శాంసంగ్ స్టోర్కి వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ ఫోన్ ఏ విధంగా ఉంటుంది, మీ చేతిలో ఏ విధంగా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో ట్రై చేయడం మర్చిపోకండి. అండ్ ట్రై చేసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో ఈ ఫోన్ పట్ల. మొత్తానికైతే ఇదేనండి శాంసంగ్ యొక్క Z Fold 8 యొక్క చిన్న వీడియో. ఇది కేవలము అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే. దీంట్లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవన్నీ తెలియాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఒక 3 to 4 డేస్లో ఆ వీడియో కూడా మీకు తొందరలో వచ్చేస్తుంది. మొత్తానికైతే చిన్న వీడియో. వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వలాఫ్ టెక్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.